లగచర్లకు చెందిన రైతు హిరియా నాయక్ను సంగారెడ్డి ఆసుపత్రికి పోలీసులు బేడీలతో తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారులతో ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. చికిత్స కోసం తీసుకెళ్తున్న రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు సచివాలయం దగ్గర నుంచి. శేఖర్, చెప్పండి, ఇప్పటికే విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి, ఆ తర్వాత కొంత సీఎం స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. కొంత నష్ట నివారణ చర్యలాగా ఇది అనిపిస్తోంది, ఏమంటారు? ఖచ్చితంగా బిందు, లగచర్ల ఘటన జరిగి కరెక్ట్గా నెల రోజులు అవుతుంది. ఈ ఘటనలో అప్పుడు 50 మందిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా కొంతమందిని విడుదల చేయగా దాదాపు 16-17 మంది జైల్లోనే ఉన్నారు. అట్లాగే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. వాళ్ళ అరెస్టుకు సంబంధించినటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు అత్యాయత్నం, కలెక్టర్ మీద జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి సెక్షన్లు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆ సెక్షన్ల బేరీజులోనే భాగంగా బేడీలు వేశారు. అదొక వర్షన్. అయితే ఇప్పుడు ప్రస్తుతం సంగారెడ్డికి సంబంధించినటువంటి మెడికల్ టెస్టుల్లో భాగంగా హిరియా నాయక్, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, 2-3 రోజుల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. మెడికల్ టెస్టుల్లో భాగంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బేడీలు వేసి తీసుకెళ్లినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. విపక్ష పార్టీలు తీవ్రంగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ఖమ్మం మిర్చి రైతులకు సంబంధించినటువంటి ఘటన కావచ్చు, అట్లాగే నేరెళ్ళ ఘటన ఏదైతే ఉందో ఆ రెండింటిని కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు దీని మీద సీరియస్గా స్పందించారు. లగచర్ల ఘటనకు సంబంధించి రైతుల మీద ఈ రకంగా కర్కశంగా వ్యవహరించడం ఏంటి అన్నటువంటి ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్లాగే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అనుకుంటూ చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతులను బేడీలు వేచుకుంటూ అది కూడా అనారోగ్యంగా ఉన్నటువంటి రైతుల మీద ఈ రకంగా కర్కశంగా వ్యవహరించడం ఏంటి అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఇక ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఘటనను సీరియస్గా తీసుకున్నారు. ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని ప్రదర్శించినటువంటి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి నివేదికను అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ విషయం మీద రిపోర్ట్లో ఏ రకంగా వస్తుంది, ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ ఇష్యూ చూస్తున్నట్లయితే గతంలో పొలిటికల్ గా కొంతవరకు ఒక స్టెప్ బ్యాక్ వేసి కొంతవరకు అందరి మెప్పు పొందారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇటువంటి చర్యలు అసలుకే మోసం తెస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా రైతులని బేడీలు వేసి తీసుకెళ్ళడం, కొంతమంది అయితే 3rd డిగ్రీ కూడా ప్రయోగిస్తున్నారని కామెంట్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎస్ బిందు, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 17 మంది రైతుల మీద కర్కశంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, దాడులు చేస్తూ ఉంది, రోజు జైల్లో కొడతా ఉంది, 3rd డిగ్రీ కూడా ఉపయోగించింది అన్నటువంటి విమర్శలు, ఆరోపణలు కేటీఆర్ చేశారు. ఇక రైతుల పట్ల ఈ రకంగా వ్యవహరించడం ఏంటి అన్నది ఒక వర్షన్ అయితే, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుకు బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటి అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. గతంలో ఖమ్మంకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, నేరెళ్లకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడమే కాకుండా ఆందోళనలు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ప్రశ్నించినటువంటి పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే అదే ధోరణి అవలంబించడం ఏంటి అన్నటువంటి ప్రశ్నలు కూడా సోషల్ మీడియా వేదికగా వస్తూ ఉన్నాయి. అట్లాగే ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కొంత స్పందించింది, వాటిని డ్యామేజ్ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది. కానీ జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా కూడా జరిగిపోయిందని చెప్పుకోవచ్చు బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.